మాటలు కానీ భావించాలి కానీ అది పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకొకరినో తిట్టినట్టుగా భావించాల్సిన అవసరంలా. అది ఎందుకంటే ఆ కవి ఏం చెప్పాడనేది నాకు కూడా తెలుసు. కానీ ఈరోజు మనం మాట్లాడాలి చెయ్యాలి అని అంటే ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని తప్పుగా అర్థం చేసుకొని. రైట్ అండి. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండి చిన్నప్రెడ్డి గారు. కవి మాట్లాడిన దాన్ని ఆయన చెప్పారు తప్పుగా, మరి అలాగే పృథ్వీ గారు మాట్లాడిన దాన్ని మీరు ఎందుకు తప్పుగా అర్థం చేసుకొని ఆ సినిమా బాయ్కాట్ చేయాలి, 1,00,000 ట్వీట్లు పెట్టడం ఇవన్నీ అవసరమే ఉంది? అక్కడ అది కరెక్ట్ అయితే ఇక్కడ కూడా పృథ్వీ గారు మాట్లాడింది కరెక్ట్. ఆయన ఏమైనా నేరుగా అన్నాడా మిమ్మల్ని 11 మంది అని? అనలేదు కదా. 11 గొర్రెలు తప్పిపోయినాయి అన్నాడు, 11 మాత్రమే మిగిలాయి అన్నాడు. ఆయన మీద మాకు వాక్ స్వాతంత్రం ఉంది. ఆ వాక్ స్వాతంత్రం మీద మేము ఒక పోస్ట్ పెట్టుకున్నాం, మా భావాన్ని మేము తెలియపరిచాం, అంతేకాని ఆయనకి వాక్ స్వాతంత్రం ఉంది. ఆయన ఏదో మాట్లాడాడు సరదాగా, మేము గోదావరిలో ఉండి మాకు ఆ మాత్రం కాస్త ఎటకారం ఉంటుందండి అని మాట్లాడాడు. గోదావరినంత మాత్రాన ఎటకారాలు ఎక్కడ పెట్టుకోవాలి ఆడ పెట్టుకోవాలి, కానీ గోదావరి అయినంత మాత్రాన, ఆంధ్ర వాళ్ళు అయినంత మాత్రాన, రాయలసీమ వాళ్ళు అయినంత మాత్రాన ఎవరి స్లాంగ్ వాళ్ళు మాట్లాడి, మా దగ్గర కూడా పల్నాడు భాష కూడా ఉంటది, ఆ భాషలు మాట్లాడి అవన్నీ మాట్లాడితే చాలా చిరాగ్గా ఉంటది. అందుకని మనం సభ్య సమాజంలో ప్రజలకి సేవ చేసేదానికి రాజకీయాల్లో ఉన్నాం. కృష్ణమురళి కూడా సభ్య సమాజంలో ఉండాలి కదా. కృష్ణమురళి భాష సభ్య సమాజానికి అనుగుణంగా ఉండాలి కదా. ఎస్, అదే చెబుతుంది. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మా భావ స్వేచ్ఛని మేము ప్రకటించుకోండి. మాకు సంబంధించి నేను టీవీ 99లో ఒక తప్పుడు న్యూస్ ఏదన్నా పెడితే 99ని మనం ఒక మాట కూడా ఒక మెసేజ్ కూడా మేము పెట్టకూడదా? మీ దృష్టికి తీసుకురాకూడదా? జరుగుతాయి సార్ ఇవన్నీ. దానికి దీనికి అసలు పోలికే లేదు. పోసాని మురళీకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదో సినిమాకి సమయానికి అటెండ్ కాలేదనేటటువంటి దాని మీద ఆయన ఏదో కోప్పడ్డాడని దాని మీద వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జనసేనకు సంబంధించినటువంటి వారందరూ కూడా రకరకాలుగా మాట్లాడిన సందర్భంలో పోసాని మురళీకృష్ణ డైవర్షన్ చేయకండి, డైవర్షన్ పాలిటిక్స్ మీరు మాట్లాడకండి, సినిమా విషయం కాదు, ఆయన రాజకీయంగానే విమర్శించారు, సినిమాకి సంబంధం లేదు. మళ్ళీ పైగా ఇటువంటి పోసాని కృష్ణమురళి లాంటి మానసిక ఉన్మాదుల్ని, సంఘ వ్యతిరేక శక్తుల్ని మీరు మహానుభావుడైనటువంటి శ్రీశ్రీ గారితో పోల్చకండి. నోటికి ఏదో అది మాట్లాడేయడం కాదు. శ్రీశ్రీ గారు సమాజం కోసం పోరాడిన వ్యక్తి, ఆయన సమాజం బాగుండాలని ఆలోచించిన వ్యక్తి. ఇటువంటి పోసాని కృష్ణమురళి గారిని తీసుకుని ఆయనతో పోలుస్తారా? అసలు ఏమన్నా సంబంధం ఉందా సార్? ఏం మాట్లాడుతున్నారండి? నెరవేర్చే సత్తా లేక రోజు ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇది పోసాని మురళీకృష్ణ గారితో ఒక 4 రోజులు 5 రోజులు ఆట ఆడుకోవడానికి వీరు చేసినటువంటి కార్యక్రమంగానే భావిస్తా ఉన్నాం. ఇలాంటివన్నీ చేసుకుంటా రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు చేసుకుంటా పోతే పోలీసులు తప్పకుండా దీని మీద అసలు సిబిఐ విచారణ జరగాల. ఒక రోజు ముందే డేట్ వేసి అలా అరెస్ట్ చేస్తారు. ఏం జరుగుతూ ఉందనేది ఆషామాషిగా ఏం పోతుంది. ఇవాళేదో పోలీసులు వచ్చి పోసాని మురళీకృష్ణ గారిని దౌర్జన్యంగా టాబ్లెట్లు వేసుకోనియకుండా నిక్కర్ మీదనే గుంజుకొని పోయి అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఆ వీడియోలన్నీ కూడా అధినాయకులకు పంపించి ఇదిగో నిక్కర్ మీద తీసుకొచ్చామని చెప్పేసి అవతలోళ్ళు సంబరపడతా ఉన్నారంట. ఈ సంబరాలు మీకు ఎంతోసేపు ఉండవు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా మీ మీద ఖచ్చితంగా వెయిట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తాయా, జమిలీ ఎన్నికలు వస్తాయా, లేకపోతే రెగ్యులర్ ఎన్నికలు వస్తాయా? ఖచ్చితంగా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా బుద్ధి చెబుతారు. రాబోయే రోజుల్లో ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 9 నెలల్లో తెలుగుదేశం కూటమి నాయకులు మరో 10 సంవత్సరాలు కేసులు పెట్టినా సరే తగ్గనన్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, రేపులు, మర్డర్లు ఇన్ని చేసి ఈ రోజు ఇసుక దోపిడీ, ఇసుక సార్ 40,000 మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. రఫీ గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. చెప్పేసి 40,000 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు బ్లాక్ మార్కెట్ లో. మొత్తం లిస్ట్ ఉంది, ఎవరెవరు ఎన్ని అమ్ముకున్నారో, ఏం చేసుకుంటున్నారో. మీరు రండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, ప్రజాక్షేత్రంలోకి రండి. మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ప్రజల గురించి రండి, ప్రజాక్షేత్రంలోకి రండి. అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం సుజాత గారు మీరు ఆగండి. రఫీ గారు మాట్లాడారు. సుజాత గారు మీరు ఆగండి. రఫీ గారు ఆయన జీవిరెడ్డి ఎపిసోడ్ నుంచి జనాల్ని డైవర్ట్ చేయడం కోసమే అర్ధరాత్రి అరెస్ట్ చేశారనేది చేసినటువంటి కార్యక్రమం ఇది అని అంటున్నారు. తెలుసు రఫీ గారు 2014 నుంచి 19 మధ్య ఫైబర్ నెట్లో ఏం జరిగింది, ఆయన ఏం బయట పెట్టాలనుకున్నాడు,
అది ఎందుకు మీ ప్రభుత్వానికి రుచించలేదు అనేది వారి ప్రశ్న అండి. అదే ఇప్పుడు వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళని, కోటమల్లుగా పనిచేసే వాళ్ళని, పులివెందుల్లో పనిచేసే వాళ్ళని, అలాగే తాడేపల్లి ప్యాలెస్లో పనిచేసే వాళ్ళని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళని 420 మందికి తీసేస్తే 3 నెలల నుండి జీతాలు ఇస్తుంటే అది గుర్తు రావట్లేదా ఆయనకి, రెడ్డి గారికి? చెప్పింది అది కదా, చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు వాట్సాప్లో మన విజయసాయి రెడ్డి గారి ఆత్మ బంధువు శాంతి గారి చెల్లెళ్ళు ఇద్దరు ఈ వాట్సాప్లో పెడతంతోనే వాళ్ళకి 70,000 జీతాలు ఇచ్చి ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు కదా. అవును, అదే కదా జీవిరెడ్డి గారు అడిగింది, అదే కదా జీవిరెడ్డి గారు అడిగింది. దానికి దానికి ప్రభుత్వానికి ఎందుకు కోపం వచ్చింది? జీవిరెడ్డి గారు అది అడిగితే ఈ పెద్ద మనిషి చెప్తాడు 2014 నుండి